హెచ్డిసి లోకల్ న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ చిలుపూరి శరత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా ఈ రోజు గోవర్ధనగిరి సర్పంచ్ పెండెల రమ జాతర ఏర్పాట్లు పరిశీలించారు. రమ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద విలేకరులతో మాట్లాడుతూ గోవర్ధనగిరి జాతరకు నలుమూల గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని, అందుకు తగినట్లు ఏర్పాటు చేశామని, తాగునీరు, లైట్లు, రవాణా సౌకర్యం, పోలీస్ శాఖచే బందోబస్తు ఏర్పాటు చేస్తామని, భక్తులందరూ గమనించి ఈ జాతరను విజయవంతం చేయాలని, గ్రామస్తుల సహకారంతో మరింత బాగా చేయడానికి కమిటీ తీర్మానం చేస్తారని అన్నారు. భక్తులు ముఖ్యంగా గమనించవలసిందిగా సారలమ్మ 28న, సమ్మక్క 29న గద్దె మీద ప్రతిష్టాపన చేస్తారని, 30న భక్తులు మొక్కులు చెల్లించేందుకు అవకాశం కల్పించామని రమ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇసంపల్లి రాజు, పెండెల బాలకుమరయ్య, బత్తుల సతీష్, పెండెల తిరుపతి, ఇసంపల్లి బాలయ్య, పెండెల వెంకటస్వామి, ఇసంపల్లి శ్రీకాంత్, బత్తుల శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల్ గోవర్ధనగిరి గ్రామంలో సంజయరాయ గుట్ట పైన వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గత 22 సంవత్సరాలుగా మా ఊర్లో జరగడం జరుగుతుంది. దానికి గోవర్ధనగిరిలో ఉన్న అప్పటి నుంచి ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు మరియు గ్రామ పెద్దలందరూ, అన్ని కుల సంఘాల డైరెక్టర్లు అందరూ కలిసి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని మేము జాతరను జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ చైర్మన్ శరత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా పాలకవర్గం ఆధ్వర్యంలో అన్ని పనులు ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. మహిళలకు ఇబ్బంది కలగకుండా బాత్రూమ్లు, షవర్స్, వాటర్ సౌకర్యం కూడా గుట్ట పై నుండి కమాన్ వరకు కూడా వాటర్ సౌకర్యం ఉన్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరెంటు సౌకర్యము మరియు వాటర్ సౌకర్యము, హెల్త్ క్యాంపు, ఇంకా పోలీస్ బందోబస్తు కానీ ఇంకా వివిధ శాఖల అధికారులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఇప్పటికి కూడా సహకరించాలని కోరుకుంటూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని పనులు పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము జాతరకు గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మరియు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని, బండి సంజయ్ గారిని, ఇంకా వివిధ ప్రజాప్రతినిధి హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను అందరినీ ఆహ్వానించడం జరిగింది. అందరూ జాతరకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరియు వివిధ గ్రామాల చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాల నుంచి కూడా మా జాతరకు రావడం జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరియు మాకు ఇక్కడ సమ్మక్క సారలమ్మ వెలిసినప్పటి నుంచి మేమందరం మొక్కుకున్న మొక్కులు ఎవరైతే భక్తులు ఏ కోరికలు కోరుకున్నా గానీ కొంగు బంగారమై అమ్మవారు తీరుస్తుంది కాబట్టి అదే నమ్మకంతో రోజు రోజుకు ఇంకా జాతర పెరుక్కుంటూ అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా వచ్చి మా జాతరను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మా పాలకవర్గం తరఫున చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా 28వ తారీఖు సారలమ్మ గద్దెకు వచ్చడం జరుగుతుంది. 29వ తారీఖు సమ్మక్క తల్లి గద్దెకు వస్తుంది. 30వ తారీఖు భక్తులు మొక్కులు అప్పజెప్పుకోవడం జరుగుతుంది. మరియు 1వ తారీఖు రోజు అమ్మవార్లు వనప్రవేశానికి వెళ్లిపోవడం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గోవర్ధనగిరి గ్రామంలో సంజయరాయ గుట్టపై వచ్చిన శ్రీ సమ్మక్క సారక్క జాతర ఉత్సవ కమిటీ తరఫున అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి డైరెక్టర్లు మరియు పాలకవర్గం అందరం కలిసి ఈ పనులన్నీ అధిక సంఖ్యలో, అంటే వాటర్ కానీ, లైటింగ్స్ కానీ, జనానికి ఇబ్బందులు లేకుండా బాత్రూమ్స్, వాష్రూమ్స్ అవన్నీ విజయవంతంగా 100% జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకోగలరని మా తరఫున, మా కమిటీ తరఫున, మరి పాలకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం. చైర్మన్ చిలుపూరి శరత్ రెడ్డి. ఇలా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరను గత 22 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. లైటింగ్స్ కానీ, వాష్రూమ్స్ కానీ
వివిధ అన్ని పనులు పూర్తి చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేయగలరని కోరుతున్నాం.